కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో కుజుడు, ద్వాదశంలో శుక్రుడు. మనోబలంతో లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి. ప్రతి అంశాన్ని ధైర్యంగా ఆలోచించి సరైన ప్రణాళికల ద్వారా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. లోతుగా ఆలోచించడము, బాధపడటము, అసహనానికి గురి కావటము ఇలాంటివి చేయకూడదు. ఎవరో ఏదో అన్నారని ఎప్పుడో విషయాలను గుర్తు చేసుకుంటారు కొందరు. ఏదో అన్నారని దాన్ని సాగ్గా చూపించి బాధపడుతుంటారు మరికొందరు. ఇలాంటివి లేకుండా మనోబలంతో శాంతంగా ముందుకు సాగండి. కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించాలి. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. మీ ధైర్యమే మీకు బలాన్ని ప్రసాదిస్తుంది. ఉద్యోగంలో మంచి జరిగే విధంగా సాహసోపేతంగా మంచి మార్గంలో నిర్ణయాలు తీసుకోండి. ఓర్పుతో సహనంతో వ్యవహరించాల్సిన కాలం ఇది. సహనాన్ని పరీక్షించేవారు ఉంటారు. ఆవేశం లేకుండా శాంతంగా ఉండాలి. ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి. ఆర్థిక స్థితిగతులు కొంతవరకే సహకరిస్తాయి. మొహమాటం వల్ల ఇబ్బంది ఎదురుకాకుండా జాగ్రత్త పడాలి. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పనిచేస్తే ఉద్యోగంలో మంచి జరుగుతుంది. నిందలు మోపేవారు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. నిర్ణయాలు తీసుకోబోయే ముందు ముఖ్య విషయాలలో 1కి 2 సార్లు పునఃసమీక్ష చేయడం మంచిది. మొత్తం మీద వారాంతంలో శుభం జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? కర్కాటక రాశి వారు తప్పనిసరిగా నవగ్రహాలని రోజు ఒక్కసారైనా స్మరించాలి. కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? వారంలో ఒక్కసారైనా నవగ్రహాలని దర్శించాలి. కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది? నవధాన్యం అగ్నికి అర్పించాలి.